హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ సిరి అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇది 3 days షూట్ చేశాను నేను వ్లాగ్ని. మార్నింగ్ అన్ని గబగబా పనులు చేసేసుకొని సిఐడి చూస్తూ పనులన్నీ చేసేసుకున్నాను ఫాస్ట్గా. యాక్చువల్లీ ఈరోజు బయటకు వెళ్తున్నాం అనమాట. మా పాప బర్త్డే July 25th. గబగబా వంట చేసేసాను. కాకరకాయ ఫ్రై చేశాను మా మమ్మీ వాళ్ళ కోసం. యాక్చువల్లీ మమ్మీ కోసం చేశాను అనమాట. ఇది మేమేమో బయటకు వెళ్ళి తిందామని అలా వెళ్తున్నాం అనమాట. ఇది బీచ్ రోడ్. సో బీచ్ రోడ్లో హ్యాపీగా అక్కడ ఒక టెంపుల్ ఉంది, భలే ఉందండి టెంపుల్. కానీ మేము టెంపుల్కి వెళ్ళలేదు. అలా వెళ్ళి బీచ్ రోడ్లో చల్ల గాలి, మంచి వ్యూ, సూపర్ అంటే సూపర్ అండి. వైజాగ్కి ది బెస్ట్ ప్లేస్ బీచ్ అనమాట. ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్లో నెంబర్ ఆఫ్ బీచెస్ ఉన్నాయి. కానీ బీచ్ అంటే అదొక ఎమోషన్ అనమాట. వైజాగ్ అంటేనే అసలు బీచ్ చూడడానికి వస్తారు అందరూ. అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ లంచ్కి వెళ్తున్నాం మేము అంబికా సీ గ్రీన్ హోటల్కి. అక్కడికి వెళ్ళి కొంచెం మాకు నచ్చినవన్నీ ఆర్డర్ చేసుకొని, మొజిటోస్ ఆర్డర్ చేసుకొని హ్యాపీగా తినేసి ఆ తర్వాత ఈ తెనేటి పార్క్కి వెళ్ళామన్నమాట. మీకు అది మినీ బ్లాగ్లో షేర్ చేశాను. ఈ బీచ్ రోడ్ పాయింట్ వ్యూ అనమాట ఇదంతా కూడా. చాలా బాగుంటుందండి. అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఆబ్వియస్లీ తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి తెలీదు. అంటే ఎవరైనా వచ్చి చూసి వెళ్ళిపోతారు తప్ప స్టేయింగ్ అవ్వదు కదా. అంటే ఎవరు ఊరు ఉంటే వాళ్ళకి ఒక ఎమోషన్ కదా. మాకు వైజాగ్ అంటే ఒక ఎమోషన్ అనమాట. ఇంకా హ్యాపీగా మేము లోపలికి ఎంటర్ అయ్యాము అంబికా సీ గ్రీన్ హోటల్కి. ఇదేమో స్టార్టింగ్లో వాళ్ళేమో డెకరేట్ చేసి పెట్టారనమాట. ఆపోజిట్లోనేమో బుద్ధ విగ్రహంది ఏంటది వాల్ పెయింట్ ఉంది. ఇక్కడ ఒక చిన్న అంబికా సీ గ్రీన్ అని చూసారు కదా, అది. హ్యాపీగా మేము తినేసిన తర్వాత మేము తెనేటి పార్క్ దగ్గర, మీకు ఐడియా వైజాగ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, ఒక షిప్ వచ్చేసి అక్కడ స్ట్రక్ అయిపోయిందనమాట, ఆగిపోయింది. అది ఇంక అసలు మూవ్ అవ్వట్లేదు. ఇంకా ఆ షిప్ని అలాగే వదిలేశారనమాట. దానికి ఏంటంటే మరమ్మతులు జరుగుతున్నాయి, అంటే వర్క్స్ జరుగుతున్నాయి అనమాట. పెయింటింగ్ వేసేసి నీట్గా అదొక వెళ్ళి చూడడానికి బాగుంటుంది అన్నట్టు దాంట్లో వర్క్స్ అన్నీ అవుతున్నాయి. మా డాడీ అనమాట, ఐ లవ్ మై డాడ్ అండి. సూపర్ యాక్టివ్ అయినా. చాలా నన్ను తీయమ్మా వీడియో అంటే డాడీని కూడా తీసాను అనమాట. షిప్ తర్వాత అక్కడేమో ఫోటోషూట్ చేసాం మా పాపకి. హ్యాపీగా చక్కగా మంచిగా ఫోజెస్ ఇచ్చి ఫొటోస్ దిగింది. ఫొటోస్ అన్నీ సూపర్బ్ వచ్చాయండి. దాని తర్వాత నైట్ ఏమోంచి డిన్నర్ చేసాం అనమాట, వేరే దగ్గరికి వెళ్ళాము. ఇది నెక్స్ట్ డే అనమాట. మా పాప ఆకలిస్తుందంటే, కాలేజ్ నుంచి వచ్చింది, ఆకలిస్తుంది అంటే దానికి ఏమో డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇచ్చాను. ఇంకా మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకున్నానని చెప్పాను పూర్ణ మార్కెట్ వెళ్ళి. అది మీకు కూడా మినీ బ్లాగ్లో వస్తుంది, చూడండి. మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ ఒకటి, ఇంకోటేమో వైట్ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే మిల్కీ బార్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది అది కూడా. తను ఏదో డబుల్ బాయిలర్ మెథడ్లో వాటర్ హీట్ చేసి అది మెల్ట్ అయిన తర్వాత ఏదో చాక్లెట్ డైరీ మిల్క్ కోల్డ్ కాఫీ అంట, అది కూడా నేను మినీ బ్లాగ్లో మీకు షేర్ చేశాను, చూడండి ఎవరైనా చూడకపోతే. తనకి ఆ కాఫీ నచ్చిందంట, తెగ చేసుకొని తాగేస్తుంది. లెట్ అని నేను ఊరుకు వదిలేశాను. ఇంకా నేనేమో చికెన్ కర్రీ గారెలు చేద్దామని చెప్పేసి చికెన్ కర్రీ కోసమేమో అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. జీడిపప్పు, టమాటా అది పేస్ట్ చేసేస్తాను. ఇంకా చికెన్ ఏమో కొంచెం సాల్ట్ వేసి, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఓ పక్కేమో మా పాప పేరు స్మైలీ అండి. తనేమో ఆ చాక్లెట్ది మెల్ట్ అయింది కదా చూపిస్తుంది. సరే అని ఒక బిట్ షూట్ చేశాను అనమాట. ఉల్లిపాయలు కట్ చేయడం మర్చిపోయానండి. సరేలే మనకి గారెలోకి కొంచెం జ్యూసీగా గ్రేవీగా ఎక్కువ కావాలి కదా అని చెప్పేసి ఆనియన్స్ని కూడా పేస్ట్ చేసేసి కర్రీ చేశానండి. కర్రీ అయితే అసలు యమ్మీ వచ్చింది, అసలు సూపర్ వచ్చింది. అంతే, ఉల్లిపాయ పేస్ట్ వేసేసి ముందు ఆయిల్ వేసేసి శుభ్రంగా ఉల్లిపాయలు పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మధ్యలో మా స్మైలీ కాఫీ రెడీ చేసేసింది. చూపించు మమ్మీ అంటే చూపిస్తున్నాను. ఉల్లిపాయలన్నీ కట్ చేసి అది ఫ్రై అయిన తర్వాత టమాటోను, మనం జీడిపప్పు, క్యాష్యూ ఆ రెండు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఏమో చికెన్ ఏమో మ్యారినేట్ చేసి పెట్టాను కదా, ఆ చికెన్ అందులో వేసేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా, జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసి శుభ్రంగా మిక్స్ చేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, నేను ఆచి చికెన్ మసాలా వాడతానండి, అది కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. నాకు నచ్చుతుంది. అంటే ఎవరి విష్ వాళ్ళది అనుకోండి. కొంచెంమంది MTR వాడతారు, కొంచెంమంది ప్రియా వాడతారు, ఎవరిష్టం వాళ్ళది. నేను ఆచి చికెన్ మసాలా వాడతాను అనమాట ఎక్కువ. అది వేసేసిన తర్వాత అన్నీ కరివేపాకు వేసేసి మొత్తం కొంచెం వాటర్ వేసేసి అన్నీ బాగా ఫ్రై చేసేసిన తర్వాత విజిల్ పెట్టేస్తే ఒక 2 విజిల్స్ సూపర్గా మస్తుగా ఉడికిపోతుంది.
చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత యమ్మీగా వచ్చిందంటే గారెలు కూడాను ఏంటంటే మేరువడ అంటాం కదా, మేరువడ అది చేశాననమాట. కొంచెం లావుగా వచ్చి చాలా బాగున్నాయి. మా హస్బెండ్ అయితే సూపర్ ఉంది అని చెప్పారు. మా డాడీకి మా మమ్మీకి కూడా చాలా బాగా నచ్చింది. నేను చేసిన ఐటమ్స్ అన్నీ బాగుంటాయని చెప్తారు. బట్ వాళ్ళ అభిమానమో ఏంటో నాకు తెలియదు కానీ బట్ బాగుంటాయి అంటారు. లేదులేండి బాగానే ఉంటాయి. మరి అంత చండాలంగా అయితే చేయను వంట, సూపర్గానే చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి నాకు అది హ్యాపీ. ఒకరి గురించి మనం పట్టించుకోం, మన ఫ్యామిలీలో హ్యాపీగా మనం వాళ్ళు తిన్నారా లేదా అన్నదే చూస్తాను. ఈలోగా నేను గారెలకి రెడీ చేసుకుంటుంటే మా ఫ్రెండ్ జ్యోతి గారని పునుగులు పంపించారండి. యాక్చువల్లీ మా లాస్ట్ టైం ఏదో బాక్స్తో ఏదో పంపిస్తే బాక్స్ ఖాళీగా ఇవ్వడం ఎందుకని ఆవిడేమో పల్లీ చట్నీ ఇంకాను పునుగులు వేసి తీసుకొచ్చారు. మా డాడీ వచ్చారు కదా అని మా డాడీకి పాపకి కొంచెం పెట్టి నేను ఒక 4 తిన్నాను. ఈ గారెలు అవి చాలా హెవీ అయిపోయాయండి అసలు. అప్పుడు మళ్ళీ నేను కూడా మళ్ళీ వేరే బాక్స్లో మళ్ళీ నా ఫ్రెండ్ జ్యోతి గారికి గారెలు పంపించాను. ఇంకా ఇగోండి గారెలు అయితే ఫ్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి గారెలు మాత్రం. అద్దరిపోయి చికెన్ కర్రీ ఇంకా గారెలు ది బెస్ట్ అంటే బెస్ట్ కాంబినేషన్ అనమాట. ప్లీజ్ అండి నా వాయిస్ కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే అస్సలు నా ఒక వాయిస్ అన్నది రావట్లేదండి, ఫుల్ గొంతు పట్టేసింది. అండ్ యాక్చువల్లీ మేము అరకు ట్రిప్ వెళ్ళాం కదా, మీకు షార్ట్స్ అప్లోడ్ చేసినాను కదా. సో అక్కడ బాగా చల్లగా ఉంది. ఒరిస్సా దగ్గర ఎక్కడికి వెళ్ళాము, అక్కడైతే ఫుల్ ఫాగ్తో పట్టేసి దారుణంగా ఉందన్నమాట క్లైమేట్. దానివల్ల గొంతు పట్టేసింది. మా హస్బెండ్ వచ్చారు, ఆయనకి పెట్టేశాను. ఇంకా ఏమో గొండి గారెలు ఫుల్ ఫ్రై అవుతున్నాయి. ఒక పక్క గొండి చికెన్ కర్రీ చూసారా ఎంత జ్యూసీగా ఎంత టేస్టీగా ఎంత భలే వచ్చింది. అంటే కొంచెం అట్లా ఉండాలండి. మరీ థిక్గా చేసేస్తే మనం గారెల్లో మనం ముంచుకొని తినడానికి అవ్వదు కదా. సో కొంచెం అలాగా. అదే నార్మల్ కర్రీ అయితే మనం కొంచెం దగ్గరికి ఇంకా చేసుకుంటాం, అంత పలుచగా ఉండము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మనం 550 సబ్స్క్రైబర్స్ అయ్యాము. ప్లీజ్ నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూడండి, ఎలా ఉంటున్నాయో కొంచెం చెప్పండి కామెంట్స్లో. బాయ్.